దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వార్తాపత్రికల ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక ఏమంటుందంటే, కాళేశ్వరంలో మేడిగడ్డ అదే కుంగిందా లేక దొంగలు కుట్ర చేసి కూలగొట్టారా అని అడిగితే ఏమంటారంటే 92% మంది దొంగలు కూలగొట్టారు కాళేశ్వరాన్ని, అది దానితో అది కూలిపోలేదు, ఇంకా కూడా వాటిని నిటారుగా మొగోళ్ళు లెక్క నిలబడ్డా అని అంటారు. ఎంతమంది? 92. ఇలా పెట్టిన పోయి 89% వస్తారు. కలవకుంట్ల చంద్రశేఖరరావు మొగోళ్ళు లెక్క మునగాళ్ళు లెక్క కాళేశ్వరం ముసలో అయినా 3 ఏళ్ళు కట్టిను, సోరోడు 20 నెలలు అయినా 2 పిల్లలు రిపేర్ చేయని దాదాపుగా తులోకం క్లియర్ కట్. ఇంకేంది? మంద సంపత్ గారు మా పుప్పాల రజనీ గారిని మైనంపల్లి గ్యాంగ్ బెదిరించారు. వాళ్ళు రజనీ గారిని కొట్టినా కూడా మీరు మాట్లాడద్దు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. జై శ్రీరామ్, జై భారత్. నాథురామ్ గాడ్సే గారికి జై గాడ్సే, బరాబర్గా గాడ్సే వారసుని కాబట్టి ఈట్ కాజే పత్తర్సే దేంగి అన్నట్టు మన లెక్క. వాళ్ళు ఈ తెలంగాణ డిజిటల్ మీడియాలో ఒకనాడు నా సోదరులు, ఈనాడు నా వ్యతిరేకులు, నా పైన రాజగోపాల్ రెడ్డి గారు అక్రమ కేసులు పెట్టి ప్రజల కోసం ప్రశ్నిస్తున్నందుకు నన్ను బ్లాక్ మెయిల్ మచ్చేస్తే, నేను దీక్ష చేస్తే అది నా వ్యక్తిగతం అని 12 గంటలు చిత్రహింసలు పెట్టిన పోలీస్ స్టేషన్లో ఏ కష్టం వచ్చినట్టు ఈడీఎంఏ ఉండరాయి అని చెప్పిన మేధావులు వ్యక్తిగతం అని డిసైడ్ చేసి రాజన్న దొరకానికి పోయి ప్రెస్ మీట్ పెట్టినప్పుడే వాళ్ళు ఎంత మంచి టీడీఎంఏ పెట్టుకుని నాకు అర్థమైంది, నాకు ఎగురు వచ్చింది. పుప్పాల రజనీకాంత్ గారు మైనంపల్లి హనుమంతరావు గారు దాడి చేసినా, దాడి చేయకున్నా, బెదిరించకున్నా, ఆయన ఇంకో మంగళారతి వలికినా ఆరతి కర్పూరాలు పెట్టి అది ఆయన వ్యక్తిగతమే. ఇంకోటి అడుగుతాను, నైతిక విలువలు లేని టీడీఎంఏ ఒకటే అడుగుతాను. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ లో ఉన్న వ్యక్తులు, మీరు నిజంగా ధర్మం అనేది మీ దగ్గర ఉంటే, నా దగ్గర తప్పైంది, పుప్పాల రజనీకాంత్ గారి దగ్గర ఎందుకు రైట్ అయ్యింది, దానికి సమాధానం చెప్పిద్దామని అంటే చెప్పినాను. ఇట్లా మంగళారతి వాళ్ళకి వ్యక్తిగతం కాదా? మైనంపల్లి హనుమంతరావు గారిని టార్గెట్ చేస్తారు వ్యక్తిగతం కాదా? ఇది టీమ్ స్థాయి గురించి వ్యక్తిగతంగా ఎవరు ఉంచుకుంటూ ఎవరిని కట్టుకుంటూ ఇటువంటి వీడియోలు చేసిన వ్యక్తిగతం కాదా? ఓన్లీ ప్రశ్నించినందుకు, నన్ను అక్రమ కేసులు పెట్టినందుకు మాత్రమే వ్యక్తిగతమా? అంటే రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వాళ్ళ పేర్లు కూడా ఎత్తకపోయినా నాది వ్యక్తిగతం అవుతాడ? ఇది మాత్రం ఇట్లా మంగళారతులు పట్టుకొని వ్యక్తిగతంగా అంట వాళ్ళ పైన దాడి చేస్తే నేను మాట్లాడతాను. తంతే నాకేంది, తనపోతే నాకేది, నాకు సంబంధం లేదు. పాస్. నా ఆన్సర్ పుప్పాల రజనీకాంత్ గారి విషయంలో పాస్. అది ఆయన వ్యక్తిగతం, నాది వ్యక్తిగతం డిసైడ్ చేయలే, అది కూడా అంతే. మరి మనకెంటుందే వానా, మనది అవతల ఇటుకతో కొడితే రాయితో కొడతా, అది వదిలిపెట్టరు నా విషయంలో. అన్న అంటే నాకు ఇంత పొడుగు అన్నారు పెట్టారు, ఇంత పొడుగు పెట్టారు రాట్. ఇప్పుడు మనకేం అవసరం? వాళ్ళ సోపతి వాళ్ళ ఇష్టం చేసుకొని వాళ్ళు ఏమైనా చేసుకో, మనకు అవసరం లేదు డిస్కషన్. ఇంకా ఉపేందర్ గారు డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అయ్యాడు, తెలుసు అది కాంప్రమైజ్ అయ్యిండు. అది నేను అను, మీరే చెప్పాలి. ఎందుకంటే ఎనలేదు సడన్ గా కాంగ్రెస్ వాళ్ళకి అడిగి ప్రెస్ మీట్ పెడతారా? మీ గమ్మది ఎంత పెడతారు? ఒకరే పెడతారా? ఏం లోకం అంటారు, నాకే మీరు అంటారు బయలుచుకొని సపోర్ట్ చేసి మహేష్ ని ఒంటరం చేశాడు. మరి అదే డబ్బులు ఇలా మరి పుప్పాల రజనీకాంత్ గారి విషయంలో మైనంపల్లి హనుమంతరావు కాడికి పోయి తీసుకొని మరి మైనంపల్లి హనుమంతరావు కాడి నుంచి ఓ ప్రెస్ మీట్ పెట్టి మరి పుప్పాల రజనీకాంత్ గారు ఎలా కొట్టారు టీడీఎంకి. నా లెక్క న్యాయం ఇద్దరు కొట్టే ఉండాలి, ఆయనకు న్యాయం అవుతుంది, నాకు అన్యాయం అవుతుంది. థ్యాంక్ యూ ఉపేందర్ గారు. ఇద్దరు సంతోష్ గుడ్ అనాలిసిస్ మహేష్ అన్న, థ్యాంక్ యూ. మధుసూదన్ రెడ్డి గారు హాయ్ అట, థ్యాంక్ యూ. మాణిక్యం గారు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటారు, యూరియా అడిగితే రైతులే కాదంటారు. పాపం రైతులు ఇప్పుడన్నా కళ్ళు తెరవాలి. ఇంత పెద్ద వానలు పడుతున్నాయి, ఎంత పెద్ద వరదలు వస్తున్నాయి, మేడిగడ్డ బ్యారేజ్ అలానే ఉంది, మరి అలాంటప్పుడు కేసులు ఎందుకు? ఇంకా అదే అడుగుతాను, అది ఊరిపోలేదు, తీగలేదు, వీళ్ళు దద్దామని తేలిపోయింది, ప్రజలు చూస్తారు. రైతుల్ని రంపాన పెడుతున్న ఏకైక పార్టీ దేశంలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యం, కాంగ్రెస్ రాజ్యం, తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు. దానికి గాడిద గుడ్లు రేపు స్థానిక ఎన్నికల్లో మా రైతాంగం ఇస్తారు, ఎంత ఎగిరి పడుతారో అంత పడబెట్టి తొక్కుతారు రేపు ఓట్లల్లా. సో అప్పటి వరకు వెయిట్ చేయరు.
సో ఇది ఈరోజు లైవ్ కనిపిస్తా ఉంది. సో యథావిధిగా 10 నిమిషాలు పవర్ లేకుండా చూస్తా. 7:30 ఈరోజు సాయంత్రం ఈవినింగ్ లైవ్ ఉంటుంది. సో దయచేసి లైవ్ లో 2-3 రోజులు మిస్ అయింది, మరి పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేసి నా ప్రాబ్లం ఏం లేదు. మన రేవంత్ అన్న కేబుల్ కట్ చేసాం. సో యథావిధిగా సాయంత్రం 2:30 కలుసుకుందాం. ఇన్ కేసు ఎవరైనా మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనే ఆలోచన ఉంటే సో దయచేసి QR కోడ్ ద్వారా మాకు డైరెక్ట్ గా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. మెంబర్షిప్ తీసుకున్నా మీకు పెద్ద ఉపయోగం ఉండదు కాబట్టి చెప్తాను. సో ఇది పరిస్థితి. ఇంకా